జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. శ్రీకృష్ణ అవతార గాథలను నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని వినిపిస్తున్నారు. అలాగే పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియచేస్తున్నారు. శ్రీకృష్ణ అవతార ఘట్టాలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడు మధురా నగరానికి వచ్చి అనంతరం మల్లయుద్ధ వీరులను ఓడించి ఆ కంసుడిని వధించడం జరిగింది. కంసుడి భార్యలందరూ కూడా కంసుడు మరణించారని దుఃఖిస్తుంటే వారిని ఓదార్చి కృష్ణుడు చనిపోయిన వారికి ఉత్తర క్రియలు చేయించాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు, నందుడు, మిగిలిన గొప్ప పెద్దలందరూ కూడా మధురా నగరానికి బృందావనం నుంచి వచ్చారు. వసుదేవుణ్ణి దేవకిని, తన తల్లిదండ్రులైన దేవకిని వసుదేవుణ్ణి చెరలో నుంచి విడిపించి బలభద్రంతో కూడి వాళ్ళకి నమస్కరించాడు కృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడు వసుదేవులతో మాట్లాడడం కానీ లోకేశులు గాని వీరు కొడుకుల్ గారంతు జిత్తంబులన్ జనయిత్రి జనకుల్ విచార పరులై శంకింప కృష్ణుండు తా జన సమ్మోహిని అయిన మాయ దదభిజ్ఞానంబు వారించి ఇట్లనియన్ సాగ్రజుడై మహావినతుడై యానంద సంధాయై. కంసుడి చేత బంధించబడిన దేవకీదేవిని వసుదేవుణ్ణి ఇద్దరిని విడిపించారు. విడిపించినప్పుడు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు చూసి, కొడుకులను చూసి, మీరు లోకాలకు ప్రభువులైన భగవంతులు కానీ మానవులు కారు అని సంశయిస్తున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన మాయతో వాళ్ళకి కలిగిన తత్వజ్ఞానాన్ని పోగొట్టాడు. మిక్కిలి అణకువతో వాళ్ళకి సంతోషాన్ని కలుగజేస్తూ ఇలా అన్నాడు: మమ్ము గంటిరి గాని మా బాల్య పౌగండ కైశోర వయసుల గదిసి మీరా లెత్తుచు దింపుచు నెలవి మన్నింపుచు నుండు సౌభాగ్యంబులొందరైతి రాకాంక్షగలిగి ఉన్నది దైవ యోగంబు తల్లిదండ్రుల యొద్ద తనయులుండి ఏ అవసరమున నెబ్బంగి లాలితు లగుతు వర్ధిల్లుదురు అట్టి మహిమ మాకు నిన్నాళ్ళు లేదయ్య మరియు వినుడు నిఖిల పురుషార్థ హేతువై నెగడుతున్న మేనికెవ్వారలాడ్జులు మీరగారే యా రుణము తీర్ప నూరేండ్లకైన జనదు. వాళ్ళిద్దరూ దేవకి వసుదేవులు ఆ శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి చూసి భయపడుతున్నారు. ఏంటి వీళ్ళు ఆ పరమాత్మ ఈ రూపంలో వచ్చారు అని. కృష్ణుడికి వయస్సు అప్పుడు ఎంత అంటే, కంసుడిని వధించేటప్పటికి కృష్ణుడి వయస్సు 11 సంవత్సరాల నుండి 12వ సంవత్సరం 50 రోజులు అయిందట. అంత చిన్న పిల్లలు. అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళకున్న ఆ భయాన్ని తన మాయతో పోగొట్టి, ఓ తల్లిదండ్రులారా, మీరు మమ్మల్ని కన్నారు కానీ మా బాల్యం మొదలైన దశలలో మా దగ్గర చేరి ఎత్తుకుంటూ దింపుతూ మా శైశవం చూడలేదు మీరు. పౌగండ అంటే శైశవం అంటే 5 ఏళ్ల లోపల, పౌగండ అంటే 10 ఏళ్ల లోపల, 10 ఏళ్ళు దాటి 11 ఏళ్ళు దాటి ఒక 50 రోజులైంది. మీరు మమ్మల్ని దగ్గర చేరి ఎత్తుకుంటూ దింపుతూ సంతోషంతో గారాబంగా పెంచే అదృష్టాన్ని పొందలేదు. మీకు అలాంటి వేడుకల యందు అపేక్ష ఉన్నా అది దైవాధీనం అవడం వల్ల అనుకూలించలేదు. కొడుకులైన వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వాళ్ళ చేత లాలించబడే భాగ్యం మాకు కూడా నేటి వరకు లేకపోయింది. కానీ నిజానికి కృష్ణుడు బలరాముడు చాలా ముద్దుగా నందుడు యశోదాదేవి చేత పెంచబడ్డారు. ఎల్ల పురుషార్థాలకు హేతుభూతమైన మా దేహములకు జన్మస్థానం మీరే కదా. మీరు మాకు తల్లిదండ్రులు, మీ రుణం తీర్చడానికి శక్యం కాదు అని అన్నాడు. చెల్లుబడి గలిగి ఎవ్వడు తల్లికి తండ్రికి దేహ ధనముల వృత్తుల్ సెల్లింపడట్టి కష్టుడు ప్రహ్లదుడా మీద ఆత్మ ఫలలాసియగున్. శ్రీకృష్ణ పరమాత్మ ఒక విశ్వానికి సంబంధించిన ఒక సూక్తిని చెప్పారు. ఎవడు జరుగుబాటు ఉండి కూడా తల్లిదండ్రుల విషయంలో దేహంతోనూ ధనంతోనూ ఉపచారాలు చెయ్యడో అలాంటి దుష్టుడైన లోభి పరలోకంలో కూడా
ఆఖరికి తన మాంసం తానే తింటాడు, అంటే అన్ని కష్టాలు అనుభవిస్తాడు తల్లిదండ్రులు చూడకపోతే అని. జనని జనకుల వృద్ధుల ధనయుల గురు విప్రసాదు దారాదుల నే జనుడు ఘనుడయ్యు బ్రోవక వనరును జీవన్మృతుండు వాడు ధరిత్రెన్. భూమి మీద ఏ మానవుడు తల్లిదండ్రులను, తాతలు మొదలైన వృద్ధులు, బిడ్డలు, ఆచార్యులు, బ్రాహ్మణులు, సాధువులు, భార్య ఇలాంటి వాళ్ళందరినీ పోషించే సామర్థ్యం ఉండడానికి, సామర్థ్యం ఉండి కూడా, సామర్థ్యం కలిగి ఉండి కూడా పోషించడు, అలాంటి వాడు భూమి మీద బతికున్న చనిపోయిన వాడితో సమానం. ఈ రోజులకి ఈ రెండు పద్యాలు కూడా చాలా సరిపోయేవి. చెల్లుబడి గలిగి ఎవ్వడు తల్లికి తండ్రికి దేహ ధనముల వృత్తుల్ సెల్లింపడట్టి కష్టుడు ప్రహ్లదుడా మీద నాత్మ ఫలలాస్యగున్. జనని జనకుల వృద్ధుల ధనయుల గురు విప్రసాధు దారాదుల నే జనుడు ఘనుడయ్యు బ్రోవక వనరును జీవన్మృతుండు వాడు ధరిత్రన్. తను పోషించగలిగి ఉండ కూడా పోషించని వాడు మరణించిన వాడితో సమానం అంటున్నారు పరమాత్మ అనే. కారాశాలల మా నిమిత్తము మిమింగంసుండు గారింపగా వారింపంగ సమర్థతల్ గలిగియున్ వారింపగా రాక నిష్కారుణ్యాత్ములమైన క్రూరుల మహా కౌటిల్య సంచారులన్ సారాతిక్షములార మమ్ము గొరతల్ సైరించి రక్షింపరే. మా కోసం మిమ్మల్ని, అంటే ఏదో అష్టమ గర్భం చంపుతుంది అని భయపడి మా కోసం మిమ్మల్ని కంసుడు చెరసాలలో పెట్టి బాధించాడు. అలా బాధించినప్పుడు ఆ తొలగించే సామర్థ్యం కలవాళ్ళమై ఉండి కూడా ఇన్నాళ్ళు మీకోసం మిమ్మల్ని అక్కడ ఎదురు చూస్తున్నాం. మీరు కష్టాలు పడ్డారు మా వల్ల. మేము చాలా కఠినలం, దయలేని మనస్సు కలవాళ్ళం, క్రూరులం, కుటిలత్వం గలవాళ్ళం. మా తప్పులను మన్నించి క్షమించండి మమ్మల్ని అని కృష్ణుడు అంటున్నాడు అని. ఈ విధంగా మాయామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు పలికాడు. ఈ రోజుల్లో కూడా ఏదైనా తప్పు చేస్తే క్షమించమని అడగడానికి సిగ్గుపడతారు. నిజానికి కృష్ణుడు ఏ తప్పు చేయలేదు, కానీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి మమ్మల్ని క్షమించండి, ఇంతకాలం మా వల్ల మీరు కారాగృహంలో పడ్డారు అని బాధపడ్డాడు. దేవకి వసుదేవులు ఆ శ్రీకృష్ణుని మాటలకు ముగ్ధులయ్యారు. దగ్గరకు తీసుకొని వాళ్ళని తమ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. కౌగులించుకుని కళ్ళ నుండి వచ్చే ఆనంద బాష్పధారల చేత బలరాముడు, కృష్ణుడు వాళ్ళ దేహాలను తడుపుతూ ప్రేమ పాశబద్ధులై ఊరికి అలా ఉండిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు తమ తాతగారైన ఉగ్రసేనుని చూసి ఇలా అన్నాడు. అనఘ యయాతి శాపమున యాదవ వీరులకున్ నరేశ్వరాసనమున నుండరాదు నృపసత్తమ రాజవు గమ్ము భూమికెన్ నిను గొలువంగ నిర్జరులు నీకరి వెట్టుదురంజ రాజ్యులం బనిగొనిటెంత రమ్ము జనపాలన శీలివి కమ్ము వెట్కతోన్. ఆ ఉగ్రసేనుడితో అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఓ పుణ్యపురుషుడు అయిన ఓ ఉగ్రసేన మహారాజా, తాతగారు కదా, శయ్యాతి శాపం చేత యాదవ వీరులకు రాజసింహాసనం ఎక్కడానికి అర్హత లేదు, కాబట్టి నువ్వే రాజు. నీకు దేవతలు కూడా కప్పం కడతారు, ఇంకా మనుషులైన రాజులను ఆజ్ఞాపించడం ఒక లెక్క. వేడుకతో ప్రజాపాలనకు కర్తవ్యోన్ముఖుడవు కమ్ము. కంసుడైతే ఉగ్రసేనుని చంపేద్దామని అనుకున్నాడు. అలాంటిది కంసుడి తండ్రిని ఉగ్రసేన మహారాజుని రాజుని చేయడానికి బలరామకృష్ణులు పూనుకున్నారు అని పలికి, మన్నించి రాజు చేసెను వెన్నుడు సత్యావధాను విశ్రుత దానున్ సన్నుతమానున్ గదన చిన్నాహిత సేను నుగ్రసేనుందీనున్ అని పలికి, కృష్ణుడు సత్యాన్ని నడపటేందు పట్టుదల గలవాడు, ప్రసిద్ధమైన దానగుణం కలవాడు, పొగడ్త వహించిన గౌరవం కలవాడు. ఎందుకు ఇక్కడ దానగుణం వచ్చింది కానీ అంటే, కంసుడు మహారాజు, కంసుడిని వధించినప్పుడు ఆ రాజ్యం ఎవరికి వస్తుంది? కృష్ణుడికి వస్తుంది. కానీ కృష్ణుడు తీసుకోలేదు ఆ రాజ్యాన్ని, దాన్ని మళ్ళీ తిరిగి ఉగ్రసేన మహారాజుకి ఇచ్చేశాడు. ఎందుకు అంటే కృష్ణుడు యాదవ వంశానికి చెందినవాడు కాబట్టి. యయాతి పిల్లల్లో ఒక పురు వంశస్థులకు మాత్రమే ఉంది, యదు పిల్లలకి రాజార్హత లేదు అని యయాతి ముందే చెప్పేశాడు. ఆ మాటను గౌరవించాడు చేసి యుద్ధ రంగంలో శత్రుసేనలలా ఖండించిన వాడు, కొడుకు మరణించినందుకు దుఃఖం వహించి ఉన్నవాడు అయిన ఉగ్రసేనుణ్ణి మన్నించి మధురా నగరానికి రాజుగా చేశాడు. నిజానికి ఉగ్రసేనుణ్ణి కంసుడు చాలా చిత్రహింసలు పెట్టాడు, అయినప్పటికీ కుమారుడే కదా అని. తర్వాత ఆ కంసుడికి భయపడి మొత్తం కంసుడి పరిపాలన రాగానే అందరూ పారిపోయారు.
అలా అన్య దేశాలకి వలసలు పోయిన యదువులు, వృష్ణులు, భోజులు, మరువులు, దశార్హులు, కకురులు, కుకురులు, అంధకులు, ఈ రాజవంశాల వాళ్ళందరినీ, అంటే శ్రీకృష్ణ పరమాత్మకి దాయాదులు అవుతారు వీళ్ళందరూ. ఆ దాయాదులను, బంధువులను అందరినీ రప్పించాడు. వాళ్ళ మనస్సులకు తృప్తి కలిగేట్లు ధనాలు ఇచ్చాడు. వారి వారి నివాస స్థానాల్లో ఉండేట్టుగా నియమించాడు. మధుసూదన సత్కరుణ మధురాలోకన విముక్త మానస భయులై మధుర వచనముల దారును మధుర నగరంబు ప్రజలు మనిది నరేంద్ర. ఓ రాజా, ఆ శ్రీకృష్ణుని దయ వల్ల, చల్లటి చూపుల చేత కంసుడి వల్ల తమ కలిగిన భయాన్ని బాధలు విడిచిపెట్టిన వాళ్ళే మధుర పట్టణంలోని జనులంతా సుఖంగా జీవిస్తున్నారు. ఒకరోజు సంకర్షణ సహితుడే, సంకర్షణుడు అంటే బలరాముడు, అంటే దేవకి గర్భంలోకి వచ్చి అక్కడి నుంచి రోహిణి గర్భానికి మార్చబడిన వాడు సంకర్షణుడు. అందుకని సంకర్షణ సహితుడై నందుని దగ్గరికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. వెళ్ళి నందుడితో ఇలా అన్నాడు. నందుడు పాపం తనతో పాటు వెనక్కి వస్తారు వీళ్ళు అని ఎదురు చూస్తున్నాడు. ఒక రోజు బలరాముడితో కృష్ణుడు నందుడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రిని చూడము, తల్లి చూడము, యశోదాదేవియున్ నీవు మా తండ్రిందల్లియునంచు నుండుదుము సద్ధర్మంబులందొల్లి ఏ తండ్రుల్ బిడ్డలనిట్లు వెంచిరి భవత్ సౌజన్య భావంబులన్ తండ్రి ఇంతటి వారమైతిమి గదా తత్తత్ ద్వయోలీలన్. ఎంత బాగా చెప్పాడు, ఎంత బాధ ఉంటుంది కదా నందుడికి. తండ్రిని చూడము, తల్లి చూడము, యశోదాదేవియున్ నీవు మా తండ్రిని తల్లియునంచు నుండుదుము సద్ధర్మంబులందొల్లి ఏ తండ్రుల్ బిడ్డలనిట్లు వెంచిరి భవత్ సౌజన్య భావంబులన్ తండ్రి ఇంతటి వారమైతిమి గదా తత్తద్వయో లీలలన్. జనక నందుడితో అంటున్నాడు, మేము తండ్రిని చూడలేదు, తల్లిని చూడలేదు. యశోదాదేవి నువ్వు మా తల్లిదండ్రులను భావించాము. మంచి స్వభావం కల్లా మీలాగా ఇంతవరకు ఏ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచలేదు. మీ మంచితనం చేతనే తండ్రి మేము ఇంతటి వాళ్ళవయ్యాం. ఇక్కడనున్న బాంధవులకెల్లను సౌఖ్యము చేసి వత్తు మేమక్కడికిన్ మదీయులకు నందరకున్ వినిపింపుమయ్య నేమెక్కడనున్న మాకు మది నన్నడు బాయవు మీ వ్రజంబులో మక్కువ తోడ మీరు కృప మా కొనరించు క్రియా విశేషముల్. ఇంకా మీరు బయలుదేరండి అని చెప్తున్నాడు. మేము తర్వాత వస్తాం. తర్వాత ఎప్పుడు వస్తాడు? ఇక్కడ ఉన్న బంధువులందరికీ కూడా సుఖాన్ని కలుగజేస్తాం కొన్నాళ్ళు. ఎందుకంటే తల్లి తండ్రి ఇప్పటిదాకా కృష్ణుడు బలరాముడిని చూసుకోలేదు కదా, వాళ్ళకున్నది వీళ్ళిద్దరే కదా. అందుకని వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు ఉండి వస్తాము. తర్వాత మేము రేపల్లకి వస్తాము. ఈ వృత్తాంతాన్ని అక్కడ రేపల్లలో ఉన్న వాళ్ళందరికీ తెలియచేయండి. మేము ఎక్కడ ఉన్నా సరే మీరు ఎంతో మక్కువతో ప్రేమతో మాకు చేసిన ఉపచారాలు మేము ఎప్పుడు మర్చిపోము అంటున్నాడు. అని కృష్ణుడు ఈ విధంగా ప్రియంగా చెప్పి వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవన్నీ ఇచ్చి సన్మానించి కౌగులించుకొని నందాదులను సాగనంపాడు. ఎంత దుఃఖంతో నందుడు వెళ్ళుంటాడు. కృష్ణుని వదిలిపెట్టలేరు కదా ఎవరు, గోపకులందరూ కూడా. నందుడు ప్రేమాతిశయం చేత మనసులో కలతనుంది కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నట్ట. తన వెంట వచ్చిన, ఇంకా తప్పదు కదా, తన వెంట వచ్చిన గొల్లలతో కలిసి రేపల్లకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే యశోదాదేవి మిగిలిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఎన్నాళ్ళు ఉంటాడు ఇక్కడ మధురలో? కృష్ణుడు పోనీ వెనక్కి వస్తాడా తనతో అంటే రాడు. అందుకని ఇంకా నందుడు తప్పనిసరి పరిస్థితుల్లో గోపకులందరితో కలిసి వెనక్కి వెళ్ళిపోయాడు. గర్గాది భూసురోత్తమ వర్గముచే ఉపనయనము వసుదేవుడు సన్మార్గంబున చేయించెను నిర్గర్వ చరిత్రలకును నిజ పుత్రులకును. అయిపోయింది. నామకరణం చేయడానికేమో గర్గ మహర్షిని పంపించాడు బృందావనానికి. వసుదేవుడు ఏం చేశాడంటే, ఇప్పటిదాకా వీళ్ళకి చదువు సంధ్యలు లేవు, 12 ఏళ్ళు వచ్చేసాయి, 11 నిండింది, 12 ఏళ్ళు వచ్చేసాయి, అసలు గర్భాష్టంలో చేయాలి, 7 ఏళ్ళకి చేయాలి, కానీ ఉపనయనం అనేది జరగలేదు అని మంచి గర్వం లేని నడవడిక కల తన కొడుకులకు, గర్గ మహర్షి ఉన్నారు కదా, గర్గుడు మొదలైన బ్రాహ్మణుల చేత ఉపనయనాన్ని పద్ధతి ప్రకారంగా చేయించాడు. ద్విజరాజ వంశవర్యులు ద్విజరాజ ముఖాంబుజోపదిష్ట వ్రతులై ద్విజరాజత్వమునొందిరి ద్విజరాజాధిక జనంబు దీవింపంగన్. బ్రాహ్మణ క్షత్రియాదులైన జనులందరూ దీవిస్తుంటే చంద్రవంశ శ్రేష్ఠులైన బలరాముడు, కృష్ణుడు బ్రాహ్మణ శ్రేష్ఠుల యొక్క ముఖ కమలాల నుంచి ఉపదేశించబడిన మంత్రాలు తీసుకొని ఆ వ్రతాలు కలవాళ్ళే ద్విజరాజత్వాన్ని పొందారు.
అలా ద్విజరాజత్వాన్ని పొంది ఒడుగైంది. ఒడుగైన తర్వాత వసుదేవుడు బ్రాహ్మణులకు దక్షిణతో పాటు గోదానాలు, హిరణ్య దానాలు అన్ని చేశాడు. ఇది వరకు బలరామకృష్ణులు పుట్టినప్పుడు తన మనసులో దానం ఇద్దాం అనుకున్నాడు. గోవులను అన్నిటినీ దానం ఇచ్చాడు. పుట్టిన వెంటనే మనస్సులో 10,000 గోవులను దానం ఇస్తున్నాను అనుకున్నాడు. అలాగా గోవులన్నిటిని దానం ఇచ్చాడు. తర్వాత యాచకులకు కోరిన పదార్థాలు ఇచ్చి తృప్తిపరిచాడు. తర్వాత ఇద్దరు బలరామకృష్ణులు బ్రహ్మచారులై ఆచార్యుడిని అన్వేషిస్తూ బయలుదేరారు. అంటే వీళ్ళు ఇంకా రాజభోగాలు ఏమీ అనుభవించలేదు. వచ్చారు, తల్లిదండ్రులను విడిపించారు, ఉగ్రసేనుడు మహారాజు అయ్యాడు, వసుదేవుడు ఉపనయనం చేశాడు. ఉపనయనం చేసి ఇంకా మీరు మీ గురువుని వెతుక్కోండి అని పంపించేశారు. ఉపనయనం అయిన తర్వాత ఏం చేస్తారు? గురువు వెతుక్కుని గురుకులంలో చేరతారు. గురుకులంలో ఎన్నాళ్ళ విద్యను అభ్యసిస్తే అన్నాళ్ళు విద్యను అభ్యసించి వెనక్కి తిరిగి వస్తారు. అలాగా తన ఇప్పుడు 12 ఏళ్లకే అయింది ఉపనయనం. ఉపనయనం అయిన వెంటనే వీళ్ళిద్దరూ ఆచార్యుడిని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోండి అని చెప్పాడు. వాళ్ళిద్దరూ బయలుదేరారు. మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదనుచున్ బోధించు సందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియున్ గుర్వంగీకరణంబు సేయజనిరా గోవిందుడున్ రాముడున్. బలరాముడు శ్రీకృష్ణుడు సర్వము తెలిసిన వాళ్ళు, లోకులకు కూడా పూజ్యులైన వాళ్ళు. అయినప్పటికీ కూడా లోకంలో ఎవరైనా సరే గురువు వలన ఉపదేశాన్ని పొందకుండా ఏ విద్యను అభ్యసించకూడదు అని తెలిసిన వాళ్ళు అవడం చేత గురువును అన్వేషిస్తూ బయలుదేరారు. అలా బయలుదేరి అధిక వైభవానికి పునికపట్టైన కాశీపట్నానికి చేరుకున్నారు. అక్కడ ఉంటున్న అవంతిపుర నివాసి, సకల విద్యలు తెలిసిన సాందీపుడు సాందీపునుడు అనే విద్వాంసుడి గురుకులానికి వెళ్ళారు. సాందీపుడిని తమ గురువుగా చేసుకున్నారు. అప్పటి తమ స్థితికి తగినట్లు కానుకలిచ్చి భక్తితో సేవిస్తుంటే ఆయన కూడా సాందీపుడు చాలా ఆనందించాడు. వీళ్ళ ప్రవర్తనకు సంతోషించాడు. వేద శ్రేణియు నంగ కంబులు ధనుర్వేదంబు దంత్రంబు మన్వాదివ్యాహృత ధర్మశాస్త్రములు నుద్యన్ న్యాయముందర్క విద్యాదక్షత్వము రాజనీతియును శుద్ధ ప్రక్రియం చెప్పే నా భూదేవాగ్రణి రామకృష్ణులకు సంభూత ప్రమోదంబునన్. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడైన గురువైన సాందీపుడు 4 వేదాలను, 6 వేదాంగాలను, ధనుర్విద్యను, సిద్ధాంత విషయమైన గ్రంథాలను, మన్వాది ధర్మశాస్త్రాలను, నీతి శాస్త్రాన్ని, తర్కశాస్త్రాన్ని, శబ్ద లక్షణ ప్రకారం మొదలైన సకల విద్యలను బలరామకృష్ణులకు బోధించారు. 64 విద్యలు 64 దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నెరినొక్కొక్క నాటి వినికి నేర్చిరిలేస. ఎంత అద్భుతం! ఆ బలరామకృష్ణులు పరీక్షన్ మహారాజా సుఖమహర్షి చెప్తున్నారు, చాలా సమర్థులు అవడం చేత ఒక్కొక్క రోజు ఒక్కో విద్య చొప్పున నేర్చుకున్నట్ట. 64 విద్యలు నేర్చుకున్నట్ట. 64 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కో విద్య నేర్చేసుకున్నారు. ఒక రోజు ఋగ్వేదం, ఒక రోజు యజుర్వేదం, ఒక రోజు సామవేదం, ఒక రోజు అథర్వణ వేదం, అలా మొత్తం అన్ని నేర్చేసుకున్నారు. 64 దినాల్లో వాళ్ళ విద్య పూర్తయిపోయింది. గురువులకు నెల్ల గురులై గురులకు భావములు లేక కొమరారు జగద్గురులు త్రిలోక హితార్థము గురు శిష్య న్యాయలీల గొలి చెరివేట్కన్. నిజానికి గురువులకు గురువైన వాళ్ళు, ఎక్కువ తక్కువ భావములు లేకుండా సమస్థితితో ప్రకాశించేవాళ్ళు. జగద్గురువులైన ఆ బలరామకృష్ణులు త్రిలోక హితార్థం గురు శిష్య న్యాయ ప్రకారం సాందీపుడి దగ్గర విద్యాభ్యాసం చేశారు. అలా కృతార్థులైన రామకృష్ణులను చూసి వాళ్ళ మహిమకి ఆశ్చర్యపోయాడు సాందీపుడు. గురువుగా భార్య సహితుడై వాళ్ళతో ఇలా అన్నాడు: అంభోరాశి ప్రభాస తీర్థమున మున్నస్మత్తను సంభవం డంభోగాహము చేయుచున్ మునిగిలేడయ్యన్ కృపాంభోనిధుల్ శృంభద్వీర్యులు మీరు మీ గురుని కెంజోజ్జంబుగా శిష్యతన్ గాంభీర్యంబున పుత్ర దక్షిణ ఇడంగర్తవ్యమోహింపరే. సాందీపని మహర్షి దగ్గర 64 రోజుల్లో శ్రీకృష్ణ బలరాములు నేర్చుకునే విద్య మొత్తం అయిపోయింది. అప్పుడు ఆయన ఇంకా మీరు వెళ్ళి రండి అంటే ఆ బలరామకృష్ణులు మీకు ఏం కావాలి, గురు దక్షిణగా మమ్మల్ని ఏమిమంటారు అని అడిగారు.
అంటే నిజానికి గురువు ఏ దక్షిణ అడిగినా అది ఇవ్వాలి. వీళ్ళ యొక్క శౌర్యం తెలిసిన వాళ్ళు. ఓ బలరామకృష్ణులారా, ఇది వరకు సముద్రంలో ప్రభాస తీర్థంలో మా కుమారుడు స్నానం చేస్తుంటే ఆ నీళ్ళల్లో మునిగి తిరిగి రాలేదు, ఎక్కడున్నాడో తెలియదు. మీరు దయా సముద్రులు, అధిక పరాక్రమం కలవాళ్ళు కదా, కాబట్టి నాకు మీరు గురుదర్శనం కనుక ఇవ్వదలుచుకుంటే అందరినీ ఆశ్చర్యపరిచేలా మా కుమారుణ్ణి తెచ్చివ్వండి అన్నారు. శిష్యులు బలాఢ్యులైన విశేష స్థితి నొంది గురువు జీవించును, నిర్దూష్య గుణ బలగరిష్ఠులు శిష్యులరై గురుని కోర్కి సేయందగదే. లోకంలో శిష్యులు కనుక బలవంతులైతే గురువులు గొప్పగా జీవిస్తారు, ఫలానా వాళ్ళకి నేను గురువుని అని చెప్పుకుంటారు. మీరు మంచి గుణాలతోనూ శరీర బలంతోనూ గొప్పవాళ్ళు కదా, మీ వంటి వాళ్ళు శిష్యులు అయినప్పుడు గురువు అయిన వాడు కోరుకోవడం, దాన్ని నెరవేర్చడం న్యాయమే కదా అని అన్నారు సాందీప్ మహర్షి. అప్పుడు అది విని బలరామకృష్ణులు తమ ఆచార్యుడి కార్యం కోసం, వాళ్ళు అయ్యో ఇదేంటి అని అనుకోలే, కార్యం కోసం ఎదురులేని రథం ఎక్కారు. చాలా త్వరితంగా వడిగా సముద్ర సమీపానికి వెళ్ళిపోయారు. రౌద్రంగా సముద్రుడు తీసుకెళ్లిపోయాడు కదా, అందుకని సముద్రుడితో ఇలా అన్నాడు. రామావతారంలో ఒకసారి శ్రీరామచంద్రమూర్తి సముద్రుడి మీద కోపించారు, ఇప్పుడు కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్మ సముద్రుడి మీద కోపించాడు. సాగర సుబుద్ధి తోడను మా గురు పుత్రకుని దెమ్ము మారాడిన నీవాగడ మగుదువు దుస్సహ వేగరణాభీల నిశిత విషికాగ్నులకొన్. ఓ సముద్రుడా, నీ యందు మా గురు కుమారుడు ఉన్నట్ట, మునిగిపోయాట, మంచి బుద్ధితో వాడిని తీసుకురా. మారు మాట మాట్లాడితే సహించరాని వేగం గల భయం పుట్టించే నిశిత బాణాగ్నుల చేత నువ్వు నశిస్తావు. శ్రీరామతారంలో శ్రీరామచంద్రమూర్తి జలనిధి అమ్మని తెచ్చాడు, మళ్ళా ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్పాడు అనేసరికి అప్పుడు ఆ సముద్రుడు బయటికి వచ్చి ఇలా అన్నాడు. వంచన ఇంత లేదు యదు వల్లభులారా, ప్రభాస తీర్థమందంచిత మూర్తి విప్రసుతుడార్యుడు తోయములాడుచుండ, నుత్సంచలితోర్మి యొక్కటి ప్రచండగతింగునిపోయే బోవగా పంచజనుండు మృంగే నతి భాసుర శీలుని విప్రబాలునెన్ అని. సాగరుడు వెంటనే సముద్రుడు వచ్చాడు. వచ్చి ఆ బలరామకృష్ణులు నీ మీద బాణాలు వేస్తామని చెప్పేసరికి సముద్రుడు అన్నాడు, మీ విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు, నేనేం మిమ్మల్ని మోసం చేయటం లేదు. ఇది వరకు మనోజ్ఞమైన ఆకృతి గల బ్రాహ్మణ కుమారుడు ప్రభాస్ తీర్థంలో స్నానం చేద్దామని వచ్చాడు. స్నానం చేస్తుంటే ఒక పెద్ద ఆలోచన వాడిని లోపలికి ఇడ్చుకుపోయింది. కానీ రెండో ఆలోచన సాధారణంగా బయటకు తోసేస్తుంది. కానీ లోపలికి ఇడ్చుకుపోయినప్పుడు అక్కడ లోపల సముద్ర గర్భంలో దాక్కున్న పంచజనుడు అనే రాక్షసుడు ఈ చిన్నవాడిని కాస్త మింగేశాడు అని చెప్పి, మీకు కావాలంటే ఆ పంచజనుడు ఉండే ప్రదేశం చూపిస్తాను నేను అన్నాడు. అనేసరికి బలరామకృష్ణులు ఇద్దరు సముద్రం లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి అక్కడ పంచజనుడు ఉండే ప్రదేశం చూశారు. శంఖారావము తోడ పంచజనుడు శంకించి చిత్తంబులో సంఖిన్నుండుగా వార్తిజొచ్చి దహన జ్వాలాభహేమోజ్వల పుంఖాస్త్రంబున గోల్చి వాని జఠరంబున్ వ్రచ్చి గోవిందు ప్రేంఖచ్చిత్తుడు బాలుగానక గురు ప్రేమోది తోద్యోగుడై. అప్పుడు శ్రీకృష్ణుడు శంఖం పూరించాడు. దాన్ని విన్న పంచజనుడు చాలా భయపడి మనస్సు తప్పించగా కప్పిచ్చిపోయాట. శ్రీకృష్ణుడు సముద్రంలోకి ప్రవేశించి అగ్నిజ్వాలతో సమానమైన బాణంతో వాడిని సంహరించాడు. వాడిని చంపి పొట్ట తీల్చేశాడు. కానీ అందులో బాలుడు కనిపించలేదు. ఎలా అయినా గురువుకి సంతోషాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఏం చెయ్యాలి, ఇప్పుడు ఈ పంచజనుడు చనిపోయాడు కానీ వాడి దగ్గర బాలుడు లేడు. అప్పుడు దానవుని దేహజంబగు మానిత శంఖంబు గొనుచు మసలక బలుడుందోనే తేరగరథి అయి దానవరిపుడరిగే దండధర పురికి నృపా. ఓ రాజా, ఆ రాక్షస విరోధి అయిన శ్రీకృష్ణుడు ఆ పంచజనుడు అనే రాక్షసుడి దేహంలో పుట్టిన పాంచజన్యం అనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు. బలరాముడు వెంట రాగా రథం ఎక్కి యముని పట్టణానికి వెళ్ళిపోయాడు. అలా ఆ యమధర్మరాజు పట్టణానికి యముని పట్టణం చేరి యముడు దగ్గరికి వెళ్ళి ప్రళయకాల మేఘం ఉరిమిన రీతిగా ధ్వనించేట్లు తన శంఖాన్ని ఊదాడు. యమధర్మరాజు విని చాలా ఆశ్చర్యపడ్డాడు. అస్మద్బాహు బలంబు గై కొనక శంఖారావమున్ మాన
సాపస్మారంబుగా నెవ్వడొక్కో నగర ప్రాంతంబునంజేసే మద్విస్మేరావహ రోష పావకునిచే విధ్వస్తుడైవాడు దాభస్మంబై చెడునంతు నంతకుడు కోప ప్రజ్వలన్మూర్తి అయి. యమధర్మరాజుకు ఆశ్చర్యం వేసింది. ఎవరు నా యమపురికి వచ్చి గుమ్మం దగ్గర నుంచి శంఖం వస్తున్నారు అని. నా భుజబలాన్ని లక్ష్యం చేయకుండా మనస్సు కలతపడేట్లు నా పట్టణ ద్వారంలో ఎవరో శంఖధ్వని చేశారు. ఇది నాకు కోపాన్ని ఎక్కువ చేసింది. నా యొక్క కోపాగ్ని చేత ధ్వంసం చేయబడ్డవాడే భస్మమై వాడు నశిస్తాడు అంటూ కోపంతో మండిపడుతున్న ఆకృతి గలవాడే వచ్చాడు. బయటకు వచ్చి బలరామకృష్ణులను చూశాడు. వెంటనే వాళ్ళిద్దరు కూడా లీలామానుష విగ్రహాలైన శ్రీ మహావిష్ణువు రూపాలు అని గ్రహించాడు. భక్తితో శుశ్రూష చేశాడు. సర్వభూతములందు నివసించేవాడైన ఆ శ్రీకృష్ణునికి నమస్కరించాడు. నేను చేయాల్సిన పని సెలవియ్యండి అని అడిగాడు. అడిగేసరికి అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు. చెప్పెదమా గురునందను దప్పు గలుగ చూచి నీవు దండనమునకున్ దెప్పించినాడవాతని నొప్పింపుము మాకు వలయునుత్తమ చరిత. ఓ మంచి నడవడి గల యమధర్మరాజా, మేము మా గురు నందనుని కోసం వచ్చాం. నువ్వు అతని ఎందోమో తప్పు కలిగి ఉండగా దండించడానికి రప్పించుకున్నట్టున్నావు, కానీ అతన్ని తీసుకొచ్చి మాకు అప్పగించు అంటే విని అప్పుడు యమధర్మరాజు అన్నాడు. అని విని వీడే వీని గుని పొండని భక్తి తోడ గురునందను నిచ్చిన కృష్ణుడు వీడ్కొనియను ఘన దుర్జన దమను మహిష గమనున్ శమనున్. అప్పుడు అలా అనేసరికి యమధర్మరాజు, మీరు ఇదిగో మీ గురుపుత్రుడు, ఇదిగో ఇతనే, మీరు తీసుకెళ్లొచ్చు అని భక్తితో ఆ గురుపుత్రుడిని అప్పగించాడు. సృష్టిలో జరగని కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ చేసి చూపించారు. శ్రీకృష్ణుడు మిక్కిలి చెడ్డవారిని శిక్షించేవాడు, దున్నపోతును ఎక్కి తిరిగేవాడైన యమధర్మరాజుకు వీడ్కోల్చి పలికి గురుపుత్రుడిని తీసుకుని బయలుదేరాడు. ఈ విధంగా బలరామకృష్ణులు యమధర్మరాజు దగ్గర నుంచి వచ్చి సాందీపునికి గురుదక్షిణగా సాందీపుని యొక్క పుత్రుని సమర్పించారు. ఇంకా ఏం చెయ్యాలి, సెలవేయాల్సింది అని అన్నారు. అప్పుడు సాందీప మహర్షి ఇలా అన్నాడు. గురునకు కోరిన దక్షిణ కరుణన్ మున్నెవ్వడిచ్చే ఘనులార భవద్గురునకు కోరిన దక్షిణ దిరముగనిచ్చి తెరిమీరు దీపిత యశులై. సాందీప్ మహర్షి అన్నారు, ఓ ఘనులారా, గురువుకు కోరిన దక్షిణ కరుణతో తెచ్చిచ్చారు. ఇటువంటి పని ఇంతకు ముందు ఎవరైనా చేశారా? ఎవ్వరూ చేయలేదు. మీరు ఈ విధంగా దక్షిణ చెల్లించి శాశ్వతమైన కీర్తిని పొందారు. కాలుని వీటికి జని మృత బాలకుదే నొరుల వశమే భవదీయ కృపన్ మేలు దొరకొనియ మాకు విశాల మగుంగాతమీయ సములోకములన్. కాలుని వీటికి జని మృత బాలకుదే నొరుల వశమే భవదీయ కృపన్ మేలు దొరకొనియ మాకు విశాల మగుంగాతమీయ సములోకములన్. యముని పట్టణానికి పోయి చనిపోయిన పిల్లాన్ని తీసుకొచ్చి ఇవ్వడం మీకు తప్ప ఇతరులకు ఏమైనా సాధ్యం అవుతుందా? మీ వల్ల మేమెంతో మేలు పొందాము. మీ కీర్తి ఎల్ల లోకములందు వ్యాపించును కాక అని ఆశీర్వదించారు సాందీప మహర్షి. సాందీపుడు, మహాత్ములారా, నేను కృతార్థుడిని అయ్యాను. నేను మీకు గురువుని అవడం వల్ల నా జన్మ ధన్యమైంది అని వాళ్ళని దీవించాడు. ఆయన వద్ద సెలవు తీసుకుని రామకృష్ణులు రథాన్ని ఎక్కి మధురకి వెనక్కి వచ్చేసారు. ఒక 2 నెలల లోపల నేర్చేసుకున్నారు. వచ్చి పాంచజన్యాన్ని పూరించారు. ఆ ధ్వని మధుర దగ్గరికి రాగానే ముందర బయట నిలబడి పూరించారు. ఆ ధ్వని విని పట్టణంలోని ప్రజలంతా పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందిన వాళ్ళలాగా చాలా సంతోషించారు. ఇలాగా మధురా నగరానికి శ్రీకృష్ణ బలరాములు చేరారు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.